దయ్యపు శక్తి కంటే, సాతాను శక్తి కంటే, మంత్రశక్తి కంటే, రాజకీయ శక్తి కంటే, అధికార శక్తి కంటే, అన్ని శక్తుల కంటే పైనున్న శక్తి దేవుని శక్తి, మహాశక్తి. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే, అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు, భయపడొద్దన్నాడు. సామాన్యమైన మాట అది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. అంటే నీకు బలము చాలనప్పుడు నువ్వు బలము చాలట్లేదని వీగిపోయి ఓడిపోయి ఓటమిని అంగీకరించడం కాదు. ప్రభువు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు గనుక నువ్వు ఆయన బలం వేడుకుంటే తక్షణమే నీకు బలం వస్తుంది. సంసోను మీదికి వచ్చినట్టు, దావీదు మీదికి వచ్చినట్టు యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చిననుంది అక్కడ. దావీదు మీదికి నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చను. ఎంత పని చేసింది ఆ బలం అంటే, సింహం గొర్రెపిల్లని తీసుకొని పోతుంటే పరిగెత్తుకొని ఎగరబడి దాని మీద పడి నోరు పట్టుకొని చీల్చి గొర్రెపిల్లని బయటికి తీశాడు. మామూలు అంటే మళ్ళీ ఏం స్పెషల్ కండలు ఏం లేవు, కండలు మెలిదిరిగి ఫోజులు పెట్టిన వీరుడేం కాదు. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకునే పిల్లోడే. కానీ ప్రభు ఆత్మ బలముగా ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు పెద్ద సింహాన్ని పట్టుకొని చీల్చి అవతల పడేశాడు. గర్జించు సింహాన్ని కూడా చీల్చి అవతల పడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు.